ఘాటైన స్వీట్ రెసిపీ అల్లం మురబ్బ. ఇది దగ్గు, జలుబు వంటివే కాకుండా డైజెషన్ ప్రాబ్లమ్ని కూడా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అంతే కదా, ఎర్లీ మార్నింగ్ తింటే చాలా మంచిది. హాయ్ అండి, నమస్తే. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మధురా కిచెన్. ఈ అల్లం మురబ్బ అనేది బెల్లంతో చేయొచ్చు, చక్కెర బెల్లంని కలిపి కూడా చేయొచ్చు. నేను ఇక్కడ బెల్లంతో చూపిస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్పు వరకు అల్లంని తీసుకుంటున్నాను. అల్లంని అలాగే మిక్సీకి కూడా వేయచ్చు, కానీ ఇలా దంచుకొని వేస్తే పేస్ట్ అనేది మెత్తగా బాగా పడుతుంది. సో ఇలా దంచి పెట్టుకున్న అల్లంని పక్కన ఉంచుకొని మళ్ళీ ఒక 4 వరకు యాలక బుడ్డల్ని మనము దంచి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్నాక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి దంచి పెట్టుకున్న అల్లంని వేసి పేస్ట్ లాగా మెత్తగా చేయాలి. అసలు పలుకు అనేది చేతికి తగలకూడదు. సో చూసారు కదా, ఇలాగా మెత్తగా ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులోకి 4 కప్పుల వరకు బెల్లంని వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ని వేసి బెల్లంని కరగనివ్వాలి. ఇక్కడ మనము స్వీట్నెస్ తక్కువ కావాలనుకుంటే 3.5 కప్ వరకు బెల్లంని కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి గీని వేసి గ్రీస్ చేసుకోవాలి. లేదంటే బటర్ పేపర్ మీద కూడా నెయ్యిని పట్టించవచ్చు. బటర్ పేపర్ మీద అయితే ఈజీగా వస్తున్నాయి ఈ అల్లం మురబ్బా పలకలు. నెక్స్ట్ ఇది పక్కన ఉంచుకొని ఈ బెల్లం అంతా కూడా కరిగేలాగా చూసుకుందాం. బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇందులోకి మనం చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం పేస్ట్ అంతా కూడా బాగా మిక్స్ అయిపోయేలాగా బెల్లం పాకంని కలుపుతూ ఉండాలి. ఈ అల్లం మురబ్బాని ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను ఇప్పుడే ట్రై చేశాను, నాకు చాలా నచ్చింది. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, ఇంకా 1/2 స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ జింజర్ క్యాండీ అనేది చేసి పెట్టుకుంటే మనకు నిల్వ ఉంటుంది దగ్గరగా 1 మంత్ వరకు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఒక బౌల్ని తీసుకొని అందులోకి వాటర్ని వేసి మధ్యలో ఈ పాకంని వేస్తూ టెస్ట్ చేస్తూ ఉండాలి. మనకు నీళ్ళలో వేసి తీయంగానే అది పాకం అనేది ఉంటలాగా వచ్చి ఎలా తిప్పితే అలా తిరగాలి. చూసారు కదా, ఇక్కడ చేతికైతే వచ్చింది, తిరుగుతుంది, కానీ ఇంకా సాఫ్ట్గానే ఉంది. సో ఇంకాసేపు మనము దీన్ని ఇలా కలుపుతూ ఉన్నాము. మనము గిన్నెలోకి త్రో చేయంగానే సౌండ్ అనేది స్టోన్ పడినట్టుగా రావాలి, గట్టిగా రావాలి. ఇంతే. ఇది బస్సులలో కానీ మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. అలా నములుతూ ఉంటే టైంపాస్ బాగుంటుంది. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి చూద్దాము. ఇంకా సాఫ్ట్గానే ఉంది. సో ఇంకాసేపు అలా ఉడకనిద్దాము. అంతేకాదు, దగ్గు, జలుబు, డైజెషన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తుంది. ఎర్లీ మార్నింగ్ తింటే ఇంకా మంచిది అని అంటారు. రెసిపీ నేను మా అత్తయ్య నుంచి నేర్చుకున్నాను. సో ఇక్కడ చూసారు కదా, కొద్దిగా గట్టిగా అయింది. ఒకసారి ప్లేట్ మీద వేసి చూద్దాము. చూసారా, స్టోన్ సౌండ్ ఎంత బాగా వచ్చిందో. ఇమీడియట్గా మనము అంతా కూడా ఈ గ్రీస్ ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వెంటనే చాకుని తీసుకొని అలా స్క్వేర్ షేప్స్ యూజువల్లీ చేస్తారు. సో నేను ఇక్కడ ట్రయాంగిల్ షేప్స్ కట్ చేస్తున్నాను. సో ఇలా ఒక్కొక్క బిల్లం తీసుకొని అలా నమలేసుకుంటూ ఉండొచ్చు. ఇది అతుక్కోకుండా ఉండాలంటే చాకుకి కొద్దిగా నెయ్యిని పట్టించి మళ్ళీ ఒకసారి అలా కట్ చేసుకోండి. అండ్ ఇది కట్ చేసి పెట్టుకున్నాక 1 అవర్ వరకు అలాగే పెట్టాలి. మధ్యలో ఒక 1/2 అవర్ అలాగా ఒకసారి ఇలా కదిలిస్తూ ఉంటే పలకలు అనేది ఈజీగా లేస్తాయి. సో 1 అవర్ తర్వాత మొత్తం అంతా కూడా తీసి ఒక ప్లేట్లోకి మనం తీసుకోవచ్చు. చూసారా ఎంత బాగా ఉన్నాయో. అలా పట్టుకుంటే గట్టిగా ఉంది, కానీ నములుతూ ఉంటే సాఫ్ట్గా కూడా ఉంది. చూసారా, ఇలాగా చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా తినేవాళ్ళ? నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.